ప్రైజ్ ద లార్డ్. ఏషియా 38:17 నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశమును గోతు నుండి విడిపించితివి. ఆమేన్. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. అంటే దేవుడు ఆయన ప్రేమ చేత మన ప్రాణము గోతులోకి వెళ్లకుండా కాపాడంటండి. అంటే ప్రాణం గోతులోకి వెళ్ళటం అంటే దుష్టుడు ఎప్పుడు ఎలా ఎవరిని ముట్టి ప్రాణమును చెరపట్టి లాక్కి వెళ్ళిపోతాడో తెలియదు. కాబట్టి దేవుడే స్వయంగా ఆయన ప్రేమ చేత మన ప్రాణాన్ని గోతిలో పడకుండా కాపాడుతున్నానంటున్నాడు. మరి ముఖ్యంగా నువ్వెన్నో తెలుసో తెలియకో పాపాలు చేసి ఉన్నావో అవన్నీ కూడా మనసారా క్షమిస్తున్నాను. క్షమించడమే కాదు, మరిచిపోయి నా వీపు వెనక తట్టు పారవేసి తిని అన్నాడండి. అంటే వీపు వెనక తట్టు అంటే ఏదన్నా మనం వీపు వెనక తట్టు పడవేస్తే అంటే మనం ఏమన్నా మనుషులము మర్చిపోయాము అని క్షమించి అడిగినప్పుడు మర్చిపోయాము అన్నప్పుడు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది. లేదంటే ఏదైనా సందర్భం వస్తే నువ్వు ఇప్పుడు అలా చేసావు ఇలా చేసావు అని దెబ్బ పొడుస్తూనే ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు తెలుసో తెలియక ఎన్నో పాపాలు చేసావు, మనసారా క్షమించాను, నా వీపు వెనక పారవేసి తిని. అంటే సముద్ర అగాధ జలంలో పడివేస్తే అవి ఎలా కనపడవో దేవుడు కూడా ఎప్పటికీ నేను గుర్తు చేసుకోను, మీరు కూడా గుర్తు చేసుకోవద్దు, అటువంటి పాపాలు కూడా చేయొద్దు. ఎక్కడైతే తప్పిపోయారో మరలా మీరు దేవుడి తట్టు తిరిగి ఆయనతో మనం నడవాలని ఆశపడుతున్నాడండి. అందుకే ఆయన ఎంతో ప్రేమతో మనల్ని ప్రాణాన్ని కాపాడటమే కాకుండా మరి ముఖ్యంగా మనల్ని ఎంతో చక్కగా ఆయన పాపాలన్నీ క్షమించి ఉన్నాడు. రూఢిగా నమ్మండి. ఎవరు ఎటువంటి విషయాలుగానైనా తండ్రి తెలుసో తెలియక ఎన్నో తప్పిదములలో చేస్తూ ఉంటాం. మాట ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, స్వప్నాల ద్వారా అవన్నీ మనసారిని నీ రక్తంతో శుద్ధీకరించబడుగాక. ప్రతి విషయంలో కూడా నాయన తండ్రి మమ్మల్ని కాపాడుతున్న విధానానికి స్తోత్రం. నీ ప్రేమకే వందనాలు తండ్రి. నీ ప్రేమతో మరింతగా మమ్మల్ని నాయన తండ్రి ఎటువంటి మరణం అనే గోతిలోకి వెళ్ళకోకుండా మమ్మల్ని నాయన తండ్రి లేవనెత్తినందుకే స్తోత్రం. మా పాపాలన్నీ క్షమించి నీ వైపు వెనక పారవేసినందుకే స్తోత్రం చెల్లిస్తూ ఇంకెప్పుడు కూడా నాయన తండ్రి ఎటువంటి విషయాలకు కూడా మరలా వెను తిరిగి చూడుకోకుండా నీ వైపు నాయన తండ్రి చూస్తూ జీవించేవారముగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి ఫలింపు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి.